అయ్యో! నన్ను ఈ కష్టం నుంచి ఎవడు కాపాడుతాడు? ఈ ప్రమాదం నుంచి ఎవడు రక్షిస్తాడు? ఎవడొస్తాడు? ఎవ్వడు రాడు ఈ రోజుల్లో. మనల్నే కాపాడుకోవాలి, మనల్నే రక్షించుకోవాలి. ఇక్కడ ఒక అమ్మాయి అదే చేసింది. విజయవాడ నుంచి ఒంటరిగా బస్సులో ప్రయాణిస్తూ విజయవాడ చేరుకుంది. తను విజయవాడ చేరుకోవడానికి అర్ధరాత్రి 12:30 అయింది. ఆ విజయవాడ బస్ స్టాప్ నుంచి తన ఊరు వెళ్ళడానికి కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఆ టైంలో బస్సులు ఏమీ లేవు కనుక ఆ అమ్మాయి బస్ స్టాప్లోనే వెయిట్ చేస్తుంది. బస్సు దిగినప్పటి నుంచి ఆ అమ్మాయినే గమనిస్తున్న ఒక ఆటో డ్రైవరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని సురక్షితంగా మీ ఇంటికి చేరుస్తాను అని నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మిన అమ్మాయి ఆ ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవరు ఆ అమ్మాయి వైపు చూడడం, వల్గర్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ అమ్మాయి ఆటో ఎక్కేటప్పుడే ఈ ఆటో నెంబర్ ప్లేట్ని ఫోటో తీసి మహిళల సేఫ్టీ కోసం లాంచ్ చేసిన శక్తి యాప్లో అప్లోడ్ చేసి డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆటో ఎక్కినప్పటి నుంచి పోలీసులు తనకి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారు. ఈ కాల్స్ రావడం గమనించిన ఆటో డ్రైవరు, ఎవరు కాల్ చేస్తున్నారు, మీరు ఎందుకు నా నెంబర్ ప్లేటు ఫోటో తీశారు అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి తెలివిగా మా ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తున్నారని చెప్పింది. ఈ ఆన్సర్ చెప్పిన తర్వాతే ఈ ఆటో డ్రైవర్ ఏమని వల్గర్గా మాట్లాడడం, ఆటో స్లోగా పోనివ్వడం, ఆటో సైడ్కి ఆపడం వంటి పనులు చేశాడు. ఆటో డ్రైవర్ అలా మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి భయపడి ఆ యాప్లో ఉన్న రెడ్ బటన్ని నొక్కింది. దాని ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు చాలా తక్కువ టైంలో స్పందించి యాప్లో లైవ్ లొకేషన్ ద్వారా ట్రేస్ చేసి ఆ ఆటోని పట్టుకున్నారు. ఆ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయిని సేఫ్గా ఇంటి దగ్గర దించారు. ఇలాంటి ప్రమాదాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత జీవితాంతం బాధపడడం కంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే ఈ ప్రమాదాన్ని పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమ మార్గం.